హాస్యం సత్యం. నీ నోటి కంట మాయావి నామమా? ఏమి నీ ధైర్యం? ఏమి గురువర్య మీరు చెప్పారని చెప్పు. గురువర్య మీరు చెప్పారని అడుగు. గురువర్య మీరు నేనేమి చెప్పాను, మీరేమి నేర్పించారు? మహారాజు, మేము నేర్పించినవన్నీ ఏమీ కరెక్ట్ గా చెప్పడం లేదు. మేము ఒకటి చెప్తే వెళ్ళి రహస్య ప్రదేశాలకు పిల్లల్ని తీసుకుని వెళ్ళి మోక్ష మార్గం బోధిస్తున్నాడు. ఈయనకు విద్య నేర్పించడం నా వల్ల కాదయ్యా. మీరు ఏం చేస్తారో అది చేసుకోండి అయ్యా. ఆయన చెప్పావా గురువు గారు ఏమంటున్నారో? ఆ మాయావి నామం మర్చిపోయి నా మాట విననాయన. నా కోపానికి విడి అవ్వవచ్చు. నేను అన్ని నేర్చుకున్నాను. సర్వలోకములకు కారకుడైన ఆ లోకమునే నేను సత్యసాను. నా మీద ఎంతో ద్వేషం పెంచుకున్నా నా శత్రువులు కూడా నా మాట జగదాటాలంటే బెదిరితారు. అలాంటిది నేను కోపంతో కడకంటే చూశానంటే నా శత్రువులు కూడా కొరికిపోతారు. ఈ ముల్లోకాలు వివేక విజ్ఞానాలు కోల్పోయి బెదిరితాయి. అలాంటిది నువ్వు నా మాట జగదాడుతున్నావా? ఎంత ధైర్యం! ఈ ముల్లోకాలలో నేనే బలవంతుణ్ణి. విను ప్రహ్లాద, ఈ ఏలాంటి సేన సహాయం లేకుండా నేను ఒక్కటే చాలా మంది బలశాలతో యుద్ధం చేసి గెలిచి వచ్చాను. నేను ఈ ముల్లోకాలలో సూర్యుడిని. నన్ను జయించగలవాడు లేడు. తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు సృష్టిలో సర్వ ప్రాణులకు అందరికీ శరణమైన వాడు ఆ పరమాత్ముడు నాకు అండగా ఉన్నాడు. దుర్మతి, విష్ణుమూర్తి తెగించావా? విష్ణుమూర్తి సర్వవ్యాప్తి అని తెగ పొగుడుతున్నావు. కానీ నేను దేవతల పైన యుద్ధము చేసి వాళ్ళని ఖండించినప్పుడు ఎక్కడున్నాడు నీ విష్ణుమూర్తి? వారిని కాపాడడానికి బయటికి రాలేదే? ఈ మహావిష్ణువు విశ్వంగా నిండి ఉన్నాడు. అటువంటి అప్పుడు అగ్నిలో, గాలిలో, నీటిలో అంత ఎందుకు ఉంటాడు? ఇందుకనంత లేడని సందేహ కనబడదు. శక్తి సర్వోపకృతు, శక్తి సర్వోపకృతు. ఏం చేసిన ప్రతికి చూసినా అంతంత గరుడు దానవాకుడిని వింటే. దుర్మతి, ఏమి నీ ధైర్యము? నేనేమి చెప్తున్నాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? విష్ణువు సర్వవ్యాప్తి, సర్వోపకృతుడు.